పూర్వం దేవతలకు అసురులకు మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. అమరత్వాన్ని ప్రసాదించే అమృతం కోసం వారు పాలసముద్రాన్ని మదించాలని నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా చేసుకొని ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతున్న సమయంలో సముద్రం నుండి అమృతం రాకుండా లోకాలను దహించి చేసే భయంకరమైన హలాహలం పుట్టింది. ఆ విషం యొక్క వేడికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దేవతలు, మునులు అందరూ భయపడి రక్షించమని శివుడిని ప్రార్థించారు. లోకాలను కాపాడడం కోసం పరమశివుడు ఆ భయంకరమైన విషాన్ని తానే మింగడానికి సిద్ధమయ్యాడు. శివుడు విషాన్ని మింగుతుండగా అది కడుపులోకి వెళ్తే ప్రాణకోటికే ప్రమాదమని భావించిన పార్వతీదేవి వెంటనే ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. దీనివల్ల ఆ విషం శివుడి కంఠంలోనే ఆగిపోయింది. ఆ విషం ప్రభావం వల్ల శివుడి మెడ నీలం రంగులోకి మారిపోయింది. అప్పటి నుండి శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. తన గొంతును విషంతో నింపుకొని ప్రపంచానికి అమృతాన్ని అందించిన గొప్ప త్యాగమూర్తి ఆయన.